పండగ సెలవులు ముగిసిపోయాయి. ఇక ట్రాఫిక్ జామ్లతో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులతో అటు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా కిక్కిరిసిపోయింది. పండుగ సెలవులకు వెళ్లి తిరిగి వస్తున్న జనంతో ఒక్కసారిగా రహదారులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. దీంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. ఎల్బీ నగర్ మెట్రో దగ్గర కిలోమీటర్ మేర ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్ఫామ్ దగ్గరకు చేరుకోవడానికి కనీసం 2 గంటల సమయం పడుతుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత భారీ స్థాయిలో జనాలు అక్కడికి చేరుకుంటున్నారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సంబంధించిన దృశ్యాలు అవి. ఒక్కసారిగా పండగ ముగియడంతో దసరా సెలవులు ఆస్వాదించిన జనాలంతా కూడా మళ్ళీ పట్నం బాట పట్టారు. నిన్నంతా కూడా దాదాపు 2 రోజుల నుంచి శనివారం సాయంత్రం నుంచి భారీగా ట్రాఫిక్ మొదలైంది. నిన్న ఆదివారం కూడా టోల్ ప్లాజాల దగ్గర విపరీతమైన రద్దీ. అయితే వీళ్ళంతా కూడా ప్రజా రవాణా వ్యవస్థ అంటే బస్సులను ఆశ్రయించి హైదరాబాద్ చేరుకున్న జనం వీళ్ళంతా కూడా ఎల్బీ నగర్ దగ్గరికి రాగానే ఇక అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో నేరుగా మెట్రోను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్ దగ్గర కూడా కిలోమీటర్ మేర క్యూ కట్టారంటే అర్థం చేసుకోండి. అది ఎల్బీ నగర్ మెట్రో దగ్గర దృశ్యాలు. విజయవాడ వైపు నుంచి వచ్చే జనం అంతా కూడా అట్నుంచే వస్తారు కాబట్టి ఎల్బీ నగర్ మెట్రో దగ్గర ఒక్కసారిగా భారీ క్యూ లైన్ తయారైంది. కిలోమీటర్ మేర క్యూ లైన్ కట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో ప్లాట్ఫామ్ పైకి చేరుకోవడానికి దాదాపు గంట సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. పిల్లా పాపలతో అలాగే ఫ్యామిలీస్ అంతా కూడా దసరా సెలవులకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఇటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది. శని ఆదివారాలు కూడా పండగ సెలవులను ఆస్వాదించి ఆదివారం తిరిగి వచ్చారు. అలాగే ఆదివారం రాత్రి కూడా విపరీతమైన రద్దీ కొనసాగింది. ఇక మరోవైపు అటు టోల్ ప్లాజాల దగ్గర ఉత్తర తెలంగాణ అలాగే ఇటు దక్షిణం వైపు తెలంగాణ నుంచి కూడా వచ్చేటువంటి జనాలతో టోల్ ప్లాజాల దగ్గర కూడా విపరీతమైన రద్దీ. ముఖ్యంగా నిన్న నల్లగొండ జిల్లా చిట్యాల దగ్గర టోల్ ప్లాజా దగ్గర కూడా అటు నుంచి ఓఆర్ఆర్ వైపు ఎక్కేందుకు 2 గంటల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నంతా కూడా దాదాపు 1,00,000కు పైగా వాహనాలు టోల్ ప్లాజాను క్రాస్ చేసి వెళ్ళిపోయాయి హైదరాబాద్ వైపు. ఇక భారీగా ఇటు ఉత్తర తెలంగాణ వైపు కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు కూడా అలాగే పరిస్థితి. సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా అదే పరిస్థితి. ఇటు వరంగల్ నుంచి వచ్చే వాహనాల పరిస్థితి అలాగే ఉంది. వరంగల్ వైపు నుంచి వచ్చే జనాల రద్దీతో కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కిటకిటలాడుతోంది. అలాగే ఇటు నిజామాబాద్ వైపు నుంచి అలాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చే జనాలతో కూడా హైదరాబాద్ మళ్ళీ రద్దీగా మారిపోయిన పరిస్థితి. మీరు చూసిన దృశ్యాలు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో రద్దీ. ఒక్కసారి ఆ రద్దీకి సంబంధించిన దృశ్యాలు అక్కడ స్పాట్ ఆడియో విందాం. भीड़ कहीं को अरे भाई कभी नहीं होता। మీరు చూస్తున్న దృశ్యాలు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర భారీ సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా రద్దీ వాతావరణం కొనసాగుతుంది. మెట్రో స్టేషన్లో ఎంత రద్దీ ఉందో ఒకసారి చూడొచ్చు. ఆ క్యూ లైన్లు కట్టారు. ఒక్కొక్క మెట్రో ఎక్కేందుకు 5 నిమిషాలకు మెట్రో ట్రైన్ వస్తుంది. సో ఒక్కొక్కరిని కూడా క్రమ పద్ధతిలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా మెట్రోలో ఎక్కిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. భారీ సంఖ్యలో జనాలు చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ వాతావరణం అయితే కొనసాగుతుంది. పండుగ సెలవులకు వెళ్ళిన జనమంతా కూడా మళ్ళీ పల్లె నుంచి పట్నం బాట పట్టారు. దీంతో మళ్ళీ హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్లు మొదలయ్యాయి. అయితే
సర్వసాధారణంగా ట్రాఫిక్ జామ్లు ఉండేవి. కానీ ఒక్కసారిగా పండగ జనం, లక్షలాది మంది జనం మళ్ళీ తిరిగి రావడంతో హైదరాబాద్ అంతా కూడా రద్దీ వాతావరణం. ముఖ్యంగా బస్ స్టాండ్లలో, కూడళ్లలో, టోల్ ప్లాజాల దగ్గర, సిటీ ఎంట్రన్స్ దగ్గర, అలాగే మెట్రో స్టేషన్ దగ్గర కోలాహలంగా కనిపిస్తోంది. ఇక ఇవాళంతా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా సెలవులు ముగించుకొని దాదాపుగా హైదరాబాద్ చేరుకున్నారు నిన్నటికే. అయితే రాత్రి బయలుదేరిన జనం ఇవాళ ఉదయానికి చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో మెట్రో స్టేషన్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. విజయవాడ వైపు, అలాగే కోదాడ, సూర్యాపేట, ఖమ్మం వైపు నుంచి వచ్చే జనాలంతా కూడా ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీని ఆశ్రయించి బస్సులో లేదా ఇతర ప్రైవేటు బస్సుల్లో వచ్చిన జనాలంతా కూడా ఇప్పుడు అక్కడికి దిగి అక్కడి నుంచి మెట్రో స్టేషన్ ద్వారా ఆయా గమ్యస్థానాలకు వెళ్తున్న దృశ్యాలు అవి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే టోల్ ప్లాజాల దగ్గర కూడా అదే పరిస్థితి, విపరీతమైన రద్దీ. అయితే నిన్నటికి కాస్త సొంత వాహనాల ద్వారా, ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చే జనమంతా కూడా హైదరాబాద్ చేరుకున్నప్పటికీ ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా వచ్చిన జనాలంతా కూడా ఇలా మెట్రో స్టేషన్లో, ముఖ్యంగా ప్రైవేటు బస్సుల్లో లేదా ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన జనాలంతా కూడా ఒక్కసారిగా తరలి రావడంతో మెట్రో స్టేషన్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాయి. ఈ దృశ్యాలు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి జనాల రద్దీకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మా సీనియర్ కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఒక్కసారిగా పండగ వెళ్ళిన జనమంతా కూడా తిరిగి రావడంతో ప్రస్తుతం రద్దీ వాతావరణం కొనసాగుతోంది. దాదాపు వేల సంఖ్యలో జనాలు మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఎల్బీ నగర్ స్టేషన్ దగ్గర గంట సమయం పడుతుంది ఒక్కొక్క ట్రైన్ ఎక్కేందుకు. క్యూ లైన్ దాదాపు కిలోమీటర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? దసరా సెలవులు నిన్నటితో ముగియడంతో ఈ రోజు అంతా కూడా రాత్రి బయలుదేరిన ప్రయాణికులంతా ఉదయం సరికి ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గరికి వచ్చి అక్కడ ట్రావెల్స్ బస్సులు అన్ని దిగి సిటీలోకి వెళ్ళాలంటే మెట్రోనే చాలా సులభంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి మెట్రోకి ఎక్కువగా ప్రయాణికులు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అదే కాకుండా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. ఉదయం 5 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు చింతలకుంట నుంచి ఎల్బీ నగర్ మెట్రో వరకు కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులన్నీ అక్కడికి సిటీలోకి అనుమతి లేకపోవడంతోనే అక్కడే ఆఫ్ చేయడంతో పూర్తిగా ప్రయాణికులంతా మెట్రోని ఎక్కడానికి మెట్రో స్టేషన్ కు వస్తున్నారు. దీంతో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక ట్రైల్ రాగానే మళ్ళీ ప్రయాణికులతో నిండిపోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక సమయం పట్టే అవకాశం కనబడుతుంది. ఎప్పుడు లేనంత రద్దీ మెట్రోకి ఎల్బీ నగర్ స్టేషన్ లో ఈ రోజు కనబడుతుందని చెప్పేసి కూడా అక్కడ మెట్రో సిబ్బంది చెప్తున్నారు. ఇంకా వచ్చిన ప్రయాణికులను వచ్చినట్టు అనుమతిస్తున్నప్పటికీ కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం, ఇటు మొత్తం ఉప్పల్, అదేవిధంగా ఎల్బీ నగర్, నాగార్జున సాగర్ ఇటు నుండి వచ్చే వాళ్ళంతా కూడా ఎల్బీ నగర్ మెట్రో నుంచే ఇటు మియాపూర్ వైపు వరకు కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఆ మెట్రోకి ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది అని చెప్పేసి కూడా మెట్రో వర్గాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ ని నియంత్రించలేక కూడా పోయారు. అక్కడ పూర్తిగా ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మెట్రో స్టేషన్ అంతా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనబడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇది మొత్తం మీద హైదరాబాద్కు జనాలు మళ్ళీ తిరుగు పయనమవడంతో భారీగా రద్దీ కొనసాగుతోంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. చూడండి, మెట్రో స్టేషన్ పైకి ఎక్కేందుకు మెట్లపై ఎలా బారులు తీరారు. చిన్నగా నడుస్తూ మెల్లగా పైకి ఎక్కుతున్నారు. అంత రద్దీ ప్రస్తుతం అది ఎల్బీ నగర్ మెట్రోలో. మరోవైపు క్యూ లైన్, ఎస్కలేటర్లపై ఎక్కుతూ క్యూ లైన్ పాటిస్తున్నారు. మెట్రోలో ఎక్కేందుకు ఒక్కొక్క మెట్రో వస్తుంటే అందులో సరిపడేంత జనాలను ఎక్కించి తిరిగి మిగతా వాళ్ళని క్యూ లైన్లో నిలబెడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇటువైపు పూర్తిగా ఆ మెట్ల మార్గంలో ఎంత భారీ జనం ఉందో, ఒక్కొక్క అడుగు వేసేందుకే ఆ మెట్రో ప్లాట్ఫామ్ పైకి ఎక్కేందుకు ఎంత సమయం పడుతుందో మనం ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అంతా ఫ్యామిలీస్తో వెళ్ళిన జనాలంతా మళ్ళీ తిరిగి వచ్చారు. ఇటువైపు దక్షిణ తెలంగాణ వైపు నుంచి, అలాగే ఏపీ వైపు నుంచి వచ్చే జనాలంతా కూడా ఎల్బీ నగర్ అక్కడ జంక్షన్ దగ్గర దిగి అటు నుంచి మెట్రో ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు. మెట్రో అయితే సులువుగా వెళ్ళొచ్చు కాబట్టి మెట్రో ఎక్కుతున్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ కూడా విపరీతంగా ఉంది. ఎల్బీ నగర్ ప్రాంతంలో రోడ్లపై ట్రాఫిక్ జామ్ కూడా రద్దీ కొనసాగుతున్న పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ ఇటు సికింద్రాబాద్ నుంచి కూడా ఉంది. కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు అల్వాల్ దగ్గర, అలాగే తిరుమలగిరి, షామీర్పేట నుంచి వచ్చే వాహనాలు కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి, అలాగే గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కరీంనగర్, సిద్దిపేట ఇటువైపు నుంచి వచ్చే రద్దీ అంతా కూడా ఇక్కడ కూడా ఇటు
తిరుమలగిరి అల్వాల్ వైపు కూడా అలాగే రద్దీ కొనసాగుతుంది. అక్కడ రోడ్లు కూడా చిన్నగా ఉండడంతో ప్రస్తుతం నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతున్న పరిస్థితి. సో మొత్తం మీద నగరం చుట్టూ ప్రస్తుతానికైతే జనాలు రద్దీ కనిపిస్తోంది. దసరా పండగకు సెలవులకు వెళ్ళిన జనాల రద్దీతో ప్రస్తుతం రైల్వే స్టేషన్లు అలాగే మెట్రో స్టేషన్లు బస్ స్టాండ్లు రోడ్లు కిటకిటలాడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. ఇవాళంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు ప్రస్తుతం అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.